Jai Shri Ram, Bhagavad Gita, 22nd May 2026, 9th chapter, 16th verse. Aham kratur aham yajna, swadaham aham aushadham, mantroham ahamevajyam, aham agnir aham hutam. యజ్ఞము మంత్రము అగ్ని హోమద్రవ్యము ఔషధము ఇవన్నీ నేనే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. అంటే చూసేదంతా భగవంతుడే, మనం భగవంతుడు లోపలే ఉన్నాం, భగవంతుడు బయట లేవు. ఇది అర్థం చేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానమైనా వచ్చినట్టే, బ్రహ్మజ్ఞానం తర్వాత వస్తుంది. అంటే భగవంతుడు ఎక్కడ లేడు, ఎక్కడ ఉన్నాడు కాదు, అంతటా ఉన్నాడు అనమాట. సో పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. ఈ జగత్తుకి తండ్రి తల్లి పోషకుడు పితామహుడు అంటే తాత. కృష్ణుడే మన తాత అని కృష్ణుడే చెప్తున్నాడు. ఓంకారం మరియు వేదములు స్వరూపము నేనే. ఇంత చెప్పిన తర్వాత కూడా కృష్ణుడిని వదిలేసి బొందల దగ్గరికి దర్గాలకి హిందువులు ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతిర్భర్త చూడండి, గమ్యము, పోషకుడు, ప్రభువు, శరణు, మిత్రుడు, సృష్టి మరియు లయ కారణం అన్నీ పరమాత్మనే. అన్నిటికీ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్. సుహృత్ అంటే నిజమైన ఫ్రెండ్ అనమాట, మన మంచి కోరుకునేవాడు. ఎవరు? కృష్ణుడే. ప్రభవ ప్రళయస్థానం, ప్రభవ అంటే క్రియేషన్, ప్రళయం అంటే డిజల్యూషన్, నిదానం బీజమవ్యయం. సో నాశరహితమైన బీజము. ఇంత భగవంతుడు చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి ఇంకా డౌట్స్ ఉండేవి, అందుకే విశ్వరూపం కూడా చూపించాల్సి వచ్చిందన్నమాట. సో మనం అలాగా అర్జునుడిలాగా పోకుండా, అర్జునుడు 64 క్వశ్చన్లు అడిగాడు కూడా, అన్నిటినీ చాలా పేషెంట్గా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీరు ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా గీత రోజు కొంతసేపు చదవాలి. మంచి మీకు గీతా ప్రెస్ వాళ్ళ 2 బుక్స్ ఉన్నాయి. రామ్ సుఖ్దాస్ జీ రాసినది సాధక సంజీవని అండ్ జయదయాల్ గోయాంద్క తత్వ వివేచాని. ఇవి 2 నా దృష్టిలో బెస్ట్ భగవద్గీతాసు. ఇంకా దాని తర్వాత లెక్క పెట్టమంటే ఇస్కాన్ది ప్రభుపాదది కూడా వస్తుంది, తర్వాత ముకుందానంద. ఖచ్చితంగా ఇవి ఇంట్లో పెట్టుకుంటే మీరు ఫ్రీక్వెంట్గా రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. మల నిర్మోచనం పుంసాం జలస్నానే దినే దినే. జలస్నానం సకృత్ గీతాంబసి స్నానం సంసారమల నాశనం. జై శ్రీ